డ్రింక్ చేయలేదు కదా? ఓకే. మరి ఎందుకు పానపరాగలు అయింది ఎందుకు మరి? ఎక్కడ ఏరియా మీది? లైసెన్స్ ఉందా నీకు? మరి ఆపితే ఎందుకు పారిపోయావు? అంతమంది ఆపుతుంటే నువ్వు ఆపకుండా లోపల వేరే వాడు ఉన్నాడు కాబట్టి నీకు అంత ధైర్యం. పెట్టేసుకో ఊదు. మైండ్ బ్లోయింగ్. ఫీజులు ఎగిరిపోయినాయి రీడింగ్ చూస్తే. ఏం చదువుకున్నావు? పోలీసులు ఆపకుండా నువ్వు పారిపోతున్నావు. అదే పోలీసులు ఆపినా నువ్వు ఆపకుండా పారిపోయావు. నీ బండి ఎందుకు ఆపావంటే నీ బండిలో కనీసం నీ చేతులు కూడా తిరగడానికి అవకాశం లేకుండా కూర్చోబెట్టుకున్నావు. నువ్వు ముందు చేతులు తిరగడానికి కూడా అవకాశం లేకుండా కూర్చోబెట్టావు. నీ డ్రైవింగ్ పొజిషన్ అటు ఇటు తిరిగి ఆ కారుకి ఈ బండికి. ఎవరు మీ వాడేనా? తాలూకా ఎక్కడ ఏమి నేను స్టేషన్లో డ్రైవరా? బండి ఊగుతా తోలుతున్నాడు. డ్రైవింగ్ స్టైల్ చూసి మాకు అనుమానం వచ్చి ఆపడానికి ప్రయత్నం చేసి ఆపితే మాకెవరికి దొరకకుండా నువ్వు మాట్లాడుతావు, నేను మాట్లాడను. ఆపకుండా వెళ్ళిపోతున్నాడు బాబు. భయపడా? లోపల వేరే వాడు ఉన్నాడు, ఆల్కహాల్ దేవుడు ఉన్నాడు లోపల. ఉన్నాడా? చెక్ చేస్తే 199 వచ్చింది. 199, 30 దాటితే కేసు బుక్ చేస్తాం. ఇలా తాగే రోడ్ల మీదకి వచ్చి జనాల్ని మీరు నాశనం చేస్తున్నారు. కుటుంబాలను రోడ్డును పడేస్తా ఉన్నారు. ఇలా తాగి మీరు రోడ్ల మీదకి వచ్చి నిన్ను నమ్మి ఒక 4-5 ఎక్కి 10 మంది ఎక్కి రోడ్డు మీద నువ్వు తిరుగుతూ ఉంటే నిన్ను నమ్మి వాళ్ళు మీరేమో తాగి గుట్కాలు పాన్పరాగులు వేసుకుని తాగి సీజ్ చేయండి. ఆటో సీజ్ చేసి లోపల పెట్టండి.